మమ్మల్ని అందరూ మోసం చేశారు. మమ్మల్ని మోసం చేశారు. ఏమార్చారు? అందరూ మోసం చేశారు. మోసం చేశారు. మోసం. మోసం చేశారు. రాజావారు, రాజావారు, ఏమైంది రాజావారు? మోసం చేశారు. నేను చెప్పేది అదే రాజావారు. రాజావారు, రాజావారు, మోసం రాజావారు తాగినట్టున్నారు. మోసం చేశారు. మోసం చేశారు. అయిపోయిందా? సంతకం చేసేశారా? మళ్ళీ ఏమైంది? రాజావారు తాగిన మత్తులో ఉన్నారు. మన లోకంలో లేరు. నో, అబద్ధం. నువ్వు కావాలని నాటకం ఆడుతున్నావు, అబద్ధం ఆడుతున్నావు. రాజావారు, రాజావారు, లేవండి మిమ్మల్ని. రాజావారు, 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 రాజావారు. అమ్మా, రాజావారు స్పృహలోకి వచ్చారా? లేదు. హవేలీకి రావడమే అతిగా తాగి వచ్చారు. నాన్న గొడవ చేశారు. అర్థం లేకుండా మాట్లాడారు. మంగరాజు బాబు బలవంతంగా తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఏమైనా తిన్నారా? రాజావారు ఇంకేం తినలేదమ్మా. లేస్తారేమో అని ఎదురు చూస్తున్నాను. ఆయన లేస్తే ముందు నీకే చెప్తాం గాని వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. చచ్చా, ఎప్పుడూ లేంది
ఈ రోజే రాజావారు తాగి రావాలా? మాధురి, మనసు మార్చుకుంటావేమో. మర్యాదగా ఉండదు. రేపు ఉదయాన్నే ఆయన డాక్యుమెంట్స్ మీద సైన్ చేశారా సరే, ఉదయం 9 గంటల్లోపు నా నుండి ఎటువంటి ఫోను రాకపోతే రాజేశ్వరీదేవిని చంపేయమని మా వాళ్ళకి చెప్తాను. ఆ తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. ఎదురు చూసే ఓపిక ఇక నాకు లేదు. కాలా, అయ్యో కాలా.
సర్దుకోవటం నీ వల్ల కాదు, అలా చూస్తూ సర్దుకుపోవటం నా వల్ల కావటం లేదు. నా చూపులకే చేతులుంటే ఎంత బాగుండేదో. ఓహో, అందమంతా ఏ ఒక్క చోట రాశిగా పోస్తే ఆశగా చూస్తూ ఉండిపోవచ్చు. ఆ దేవుడున్నాడే, నీ ఒంటి నిండా అందాన్ని పొందుపరిచాడు. ఎక్కడని చూడను, ఎంతసేపని చూడను, కంటి రెప్పలు వారటం లేదు. ఏ క్షణంలో ఏ అందం ముక్క చూపు దాటిపోతుందోనని భయం. సిగ్గులేదు. సిగ్గుపడాల్సింది చూసేవాళ్ళు కాదమ్మా, అయినా మనది సిగ్గుపడే వయసా? ఆహా, సిగ్గులేని వయస్సు. అందాన్ని దాచుకునే అవకాశం నీ చేతులకు ఇవ్వకుండా కట్టేసినందుకు మా మృణాలిని దేవికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదే మృణాలిని దేవిని తిట్టుకోవాలి. అందుబాటులో ఉన్న అందాన్ని అందుకోకుండా నా చేతులు కట్టేసినందుకు. షట్ అప్ యు స్కౌండ్రల్. నీకు ఇంకో విషయం చెప్పనా? నన్ను స్కౌండ్రల్ అన్నా, ఇడియట్ అన్నా, రోగ్ అన్నా నాకు అస్సలు కోపం రావటం లేదు. నా ఒళ్ళంతా సంతోషంతో పులకరించొస్తుంది. ఎందుకంటావు? అర్థమైంది. నాకిష్టమైన నీ అందమైన పెదాల మధ్య నుండి స్కౌండ్రల్, రోగ్ అంటూ మాటలు వస్తున్నాయి కాబట్టి. మీ రాజావారికి మళ్ళీనే నాకు నువ్వంటే గుడ్డి ప్రేమ. నా ప్రేమ గుడ్డిదే కాదు, చెవిటిది కూడా. అందుకే నువ్వేమన్నా, ఎన్ని తిట్టినా అస్సలు వినబడ్డంలా. రేపు మాపు మృణాల్ని నిన్ను చంపబోతోంది. ఇంకా బుద్ధి రాలేదా? మృణాలిదేవి నన్ను చంపబోతోంది, కానీ నువ్వు ఆల్రెడీ నీ అందంతో నన్ను ఎప్పుడో చంపేశావు. ఇప్పుడు నీ ముందున్నది ప్రేమ పిశాచి. నాకు ఒకటి అర్థం కావటం లేదు. సంతోషంగా ఉందాం, కోట్లు సంపాదిస్తానే అన్న మా ఆవిడ నన్ను అసహించుకుంటోంది. ఇలా దొరికిపోయేలా చేసింది. మీ ఆయనేమో నిన్ను గాలి కుదిలేశాడు, అస్సలు పట్టించుకోవటం లేదు. ఆయనే నీకు ఇంద్రుడు, చంద్రుడు, అవతార పురుషుడు. తప్పు నీదా, మా ఆవిడదా? ఆ మాత్రం అర్థం చేసుకునే సంస్కారం, ఇంగిత జ్ఞానం ఉంటే ఎప్పుడో బాగుపడేవాడివి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం, సంస్కారం నాకు ఉండుంటే మీ రాజావారిలా మరో 2 పెళ్లిళ్ళు చేసుకునేవాడిని. చక్రవర్తి, రాజావారిని ఇంకొక మాట అన్నా ఊరుకోను. ఓయ్ 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 ఓయ్, కొంగు సర్దుకోవటం కుదరటం లేదు కానీ బెదిరింపు ఒకటి. రాజేశ్వరిదేవి,
ఆవేశం వద్దు. నేను అంటున్నానని కాదు కానీ ఒక విషయం ఆలోచించు. సపోజ్ పొరపాటున నువ్వే ఇప్పుడు హవేలీకి వెళ్ళావనుకో, నీ స్థానం ఎక్కడా? ఆల్రెడీ రాజావారి బెడ్రూమ్ లో ఒకళ్ళు, గుమ్మం దగ్గర ఒకళ్ళు, మరి నువ్వెక్కడ ఉంటావు? ఆయన హృదయంలో ఉంటాను. నా స్థానం అది. అదే మరి తెలివి తక్కువతనం అంటే. నీతో పాటు 3 భార్యలున్న ఆయన గొప్పవాడా? సిరఫ్ ఏక్, ఒకే ఒక్క సింగిల్ భార్య ఉన్న నేను మంచివాణ్ణా? చక్రవర్తి, నన్ను నమ్ముకో, నీ అందానికి న్యాయం చేస్తాను. నీకోసం నా భార్యకు విడాకులు ఇస్తాను. ఆ పిచ్చి మహారాజులా కాదు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. వయసు వృధా చేసుకోవద్దు, లేచిపోదాం, పారిపోదాం. చేతకాని రాజావారిని మర్చిపో 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 మర్చిపో. కారం కారం, మంట మంట మంట, మంట నన్ను చంపేస్తుందా బాబు? కళ్ళు మండిపోతున్నాయి. ఏంటి అరుపులు? ఏమైంది? ఏమైంది చక్రవర్తి? నీ ఎంక్వైరీల తర్వాత ముందు నా కళ్ళల్లో నీళ్లు నీళ్ళు పట్రా. అవును చక్రవర్తి, కారం ఎందుకు రాసుకున్నావు? మృణాళీదేవి వస్తే ఎలాగూ రాస్తుంది ఆ కారం. నీకన్నీ తొందరే. నీ అంకమ్మ చేతులు కట్టేసి ఉంటే ముఖానికి కారం ఎలా రాసుకుంటారా? కారం. అవును కాదు, నిజమే. నువ్వెలా రాసుకుంటావు కారం? మరి ఎవరు రాశారు? అన్ని వివరంగా చెప్తాను, నీకు దండం పెడతాను. నా మొహం మీద నీళ్లు పోయించు. నీళ్లు పోయినోడు ఎక్కడ్రా? ఈడ మండిపోతుంది, త్వరగా రా. ఈ రోజు రాజావారిని ఎవరైనా చూసారా? లేదమ్మా, చూడలేదమ్మా. బయటికి వెళ్ళక హవేలీలోనూ లేక ఏమైపోయినట్టు? హలో, పోలీస్ స్టేషనా?